నా పేషెంట్స్ అడిగే ఒక కామన్ అయిన డౌట్, మష్రూమ్స్ వచ్చి మనం తినచ్చా డాక్టర్, డయాబెటీస్కి వచ్చి మంచిదే అని అడుగుతుంటారు. ఖచ్చితంగా వచ్చి మష్రూమ్స్ తినచ్చు. ఎందుకంటే అది ఒక వెజిటబుల్ మొత్తం కాదు, అది ఒక సూపర్ ఫుడ్ కూడా. ఎందుకంటే మష్రూమ్స్లో వచ్చి మన కార్బోహైడ్రేట్స్ లెవెల్స్ వచ్చి తక్కువ ఉంటుంది. సో దాని నుంచి వచ్చి మీకు షుగర్ లెవెల్స్ వచ్చి జాస్తిగానే స్పైక్ అవ్వదు. అది వచ్చి మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి బాగానే తక్కువ చేస్తుంది. అండ్ సెకండ్గా వచ్చి ఏం జరగద్ది అంటే, మన మష్రూమ్స్ తినేటప్పటికి వచ్చి అది వచ్చి బీటా గ్లూటన్స్ అనేసి ఒక సోలబుల్ ఫైబర్ ఉంటుంది. అది వచ్చి బాగానే జాస్తిగా ఉంటుంది. సో ఇది వచ్చి మన షుగర్ అబ్జార్ప్షన్ వచ్చి మన ఇంటెస్టైన్లో వచ్చి షుగర్ అబ్జార్ప్షన్ వచ్చి తక్కువ చేస్తుంది. సో దాని నుంచి కూడా వచ్చి మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చి ఇంక్రీస్ అవుద్ది. అండ్ థర్డ్గా చాలా ముఖ్యమైనది వచ్చి మష్రూమ్స్లో వచ్చి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటుంది. లైక్ వైటమిన్ డి అవుతుంది, సెలీనియం. ఈ వైటమిన్ డి వచ్చి మనకు తక్కువ ఉండేటప్పటికి వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి జాస్తిగా ఉంటుంది. సో ఈ మష్రూమ్స్లో వచ్చి వైటమిన్ డి ఉంటుంది, సెలీనియం ఉంటుంది, అవతల వైటమిన్ బి ఉంటుంది. సో ఇదంతా వచ్చి ఉండేటప్పటికి వచ్చి మష్రూమ్స్ మనం తినేటప్పటికి వచ్చి మనకి డయాబెటీస్ రివర్సల్ నుంచి ఖచ్చితంగా వచ్చి మన డయాబెటీస్ రివర్సల్ వచ్చి ఫాస్ట్గానే జరగద్ది. ఎందుకంటే మనకు వైటమిన్ డి వచ్చి తక్కువగా ఉంది అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ జాస్తిగా ఉంటుంది. అది మట్టు కాదు, ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది. ఎందుకంటే మనకి మన బాడీలో వచ్చి క్రానిక్గా వచ్చి ఇన్ఫ్లమేషన్ ఉందంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ జాస్తిగా ఉంటుంది. సో దాని నుంచి బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వదు. ఇదేలాగా వచ్చి మీరు డయాబెటీస్ నుంచి బయటికి రావాలంటే ఈ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేయండి. నేను చెప్పిస్తాను ఎట్లా మీరు వచ్చి డయాబెటీస్ నుంచి బయటికి రావచ్చు అనేసి. థ్యాంక్ యూ.